ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని 41 దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించేందుకు ట్రంప్ సర్కారు యోచిస్తోంది. దీంతో అమెరికా పౌరులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపైన ఆ ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాల కోతలు, ప్రపంచ దేశాలపై ట్యాక్సులు పెంచటం, అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా 41 దేశాల ట్రావెల్ బ్యాన్ విధించనుండటం చర్చనీయాంశమయ్యింది. ఇందుకు సంబంధించి ఒక ఇంటర్నల్ మెమో బయటకు వచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే మొత్తం ఈ 41 దేశాలను 3 గ్రూపులుగా విభజించనున్నారని సమాచారం. మొదటి గ్రూప్ లో 10 దేశాలను చేర్చనున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా లాంటి 10 దేశాలకు చెందిన పౌరులకు అమెరికా వీసాల జారీ చేయటం పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇక రెండో గ్రూప్ లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ వంటి దేశాలను చేర్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి దేశాలపై పాక్షిక ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని యోచిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మూడో గ్రూప్ లో పాకిస్తాన్, భూటాన్ సహా మొత్తం 26 దేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవటానికి అవకాశం ఇస్తారు. ఒకవేళ ఆయా దేశాలు ఆ ప్రయత్నాలు చేయటంలో విఫలమైతే అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని అమెరికా యంత్రాంగం భావిస్తున్నట్లు ఆ మెమోలో ఉంది. అయితే ఈ లిస్టును అమెరికా మీడియా సంస్థలు వెల్లడించక ఆ జాబితాలో మార్పులు ఉండవచ్చని అమెరికా ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.